శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 2/6/2024 ఆదివారం వారఫలాలని తెలియజేస్తున్నాను. అలాగే తిథి వార నక్షత్ర యోగ కరణములను ముందుగా తెలియజేస్తున్నాను. ఏ వారానికి ఆ వారం సూక్ష్మమైనటువంటిని సులభతరమైనటువంటిని మీకు పరిహారములు కేవలం నామములు, భగవదారాధన, భగవద్ దర్శనం ఇలాంటివి మాత్రమే మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ చేసుకున్నటువంటి ఈ పరిహారముల వల్ల మీకు తప్పనిసరిగా శుభం కలుగుతుంది అని నేను నమ్మి మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి భగవదానుగ్రహం చేత గ్రహానుకూలత కలుగుతుంది. ఇందులో ఏమాత్రము కూడా సంశయము లేదు. మనం చేసినటువంటి నామం, మనం చేసినటువంటి దానం, మనం చేసినటువంటి పూజ, భగవద్ దర్శనం వీటి ఫలం ఎప్పుడూ కూడా వృధాగా పోదు అని శాస్త్రం తెలియజేస్తోంది. మొట్టమొదట ఆదివారం రోజు తిథివార నక్షత్ర యోగకరణములు తెలుసుకుందాం. మొట్టమొదట ఆదివారం రోజున ఏకాదశి తిథి రాత్రి 1:20 వరకు వ్యాప్తి చెంది ఉన్నది. అనంతరం వారం ఆదివారం భానువారం. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 12:58 వరకు రేవతి నక్షత్రము ఉన్నది. యోగం ఆయుష్మాన్ యోగం. ఆయుష్మాన్ యోగం ఉదయం 11:46 వరకు స్థితి పొంది ఉన్నది. కరణం భవకరణం. భవకరణం పగలు 2:32 వరకు భవకరణము స్థితి పొంది ఉన్నది. ఆదివారం వర్జం పగలు 1:42 ప్రారంభమై 3:11 వరకు వర్జము ఉన్నది. దుర్ముహూర్తము 4 గంటల సాయంత్రం 4:43 ప్రారంభమై 5:35 వరకు దుర్ముహూర్తము ఉన్నది. ఆ రోజు యొక్క తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలియజేశాను. దుర్ముహూర్త వర్జములను మీకు తెలియజేశాను. ఇప్పుడు రాశి ఫలములలోకి మనం ప్రవేశిద్దాం. మొట్టమొదట ఆదిత్యాది నవగ్రహములను స్మరించి రాశి ఫలాల్లోకి వెడదాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. భగవదానుగ్రహంతో నవగ్రహముల యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా ఈ వారమంతా ఆయురారోగ్యాలతోటి ఉండుగాక. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి కుజుడు జన్మమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత విచారము ఉండును. అలాగే శారీరక బాధ కూడా ఉండును. అలాగే వీరికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత కష్టములు కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది. ఖర్చులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం వీరికి కనపడుతున్నది. కాబట్టి వీరు కుజగ్రహ ప్రభావం తగ్గడానికి శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ, అలాగే మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ వారం మంగళవార నియమాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించడం చేత వీరికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ రాశివారు ఈ వారం మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. తదనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మమందు అంటే రాశియందు గురుడు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి గురుడు జన్మమందు ఉన్నందున స్థాన చలనం కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. శారీరక ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుచున్నది. అలాగే వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత కష్టములు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ వారం కుజుడికి సంబంధించి
శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం, అలాగే దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని గురుడికి సంబంధించినది 27 సార్లు దక్షిణామూర్తి నామాన్ని స్మరించి మంగళవారము గురువారము ఈ వృషభ రాశి వారు నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య దర్శనం, మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చేత వీరికి అన్ని విధములా ఈ వారం యోగ్యప్రదముగా ఉంటుంది. మంగళవార గురువార నియమాన్ని పాటించడం కూడా వీరికి చాలా శ్రేయోదాయకం. తదనంతరం మిథున రాశి వారు, మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వ్యయమందు గురుడు ఉన్నట్లయితే నష్టం, ధన నష్టం కావచ్చు, ద్రవ్య నష్టం కావచ్చు, ఏదో విధమైనటువంటి నష్టం కలగడం. చతుర్థమందు గనక కేతు ఉన్నట్లయితే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు గురు సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగడానికి మేధా దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు, గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం చేత ఈ వారమంతా వీరికి కలిగేటువంటి ఆటంకములు తొలగడానికి అవకాశం ఉన్నది. అలాగే వీరు మానకుండా గణపతిని దర్శించడం, గణపతిని అర్చించడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించడం, గురువారం నాడు మేధా దక్షిణామూర్తిని అర్చించడం, అలాగే గురువార నియమాన్ని పాటించడం చేత మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. తదనంతరం కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ప్రాణభయం కలుగుతూ ఉంటుంది, ప్రజల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనవసరమైనటువంటి ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులు తొలగడానికి వీరు మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తూ, ఆంజనేయ స్వామి వారికి ఈ వారంలో కుదిరినప్పుడల్లా ఒక 13 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి చేయడం చేత, శనివార నియమాన్ని పాటించడం చేత కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే ఆకలితో ఉన్నటువంటి పేదవారికి వారి శక్తి కొలది పదార్థాన్ని ఇవ్వడం చేత మంచి జరుగుతుంది. తదనంతరం సింహరాశి వారు, సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి అందులో చంద్రరాహువులు కలయిక కూడా జరిగింది కాబట్టి మనశ్శాంతి ఉండకపోవడం, 12వ స్థానము 8వ స్థానము యందు రాహువు స్థితి పొంది ఉండడం చేత ద్రవ్యం ఎవరైనా అపహరించడం, ప్రజల వల్ల చిన్న చిన్న మాటలు పడేటువంటి అవకాశం కనపడుచున్నది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు చెయ్యాల్సినటువంటి నామం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ దుర్గా అమ్మవారిని అర్చన చేస్తూ దుర్గా అమ్మవారి ఆలయానికి 18 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కన్యారాశి వారు, కన్యారాశికి ప్రస్తుతం రాశియందు కేతువు స్థితి పొంది ఉండడం, అష్టమమందు కుజుడు ఉండడం, ఈ రాశియందు ఈ వారం సంచారం జరుగుతోంది. మొట్టమొదట అష్టమమందు కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతోంది. అలాగే ప్రజల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వ సంస్థల వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. అలాగే జన్మమందు కేతు ఉంటే భయం కలుగుతుంది, శారీరక బాధ, అంతు చిక్కనటువంటి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు మొట్టమొదట శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. మంగళవార నియమాన్ని పాటించడం చేత అన్ని విధాలా బాగుగా ఉంటుంది. వీరు వీలైనంత వరకు ఈ వారంలో ఏదో ఒక రోజు శునకములు అంటే వీధి శునకములు, వీధిలో ఉన్నటువంటి కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం చేత అష్టమమందు కుజుడు సంచారం చేసేటువంటి దోష ప్రభావం తగ్గుతుంది. మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం తులారాశి వారు,
తులారాశి వారికి అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారికి ధన వ్యయం కనపడుచున్నది. ఎక్కువగా ధన వ్యయమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ప్రజల చేత, అధికారుల చేత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ వారం రోజులు కూడా దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించడం, శివాలయంలో 16 ప్రదక్షిణలు శివాలయానికి చెయ్యడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అలాగే ఈ వారం వీరు గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు. అర్ధాష్టమ శని. 4వ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ఉదర బాధలు కలిగేటువంటి అవకాశం, ఉదర సంబంధిత రోగములు వచ్చేటువంటి అవకాశం, వాహనముల యందు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, గృహ సంబంధమైనటువంటి విషయంలో ఆటంకములు కనిపించేటువంటి అవకాశం ఉన్నది. వీరి యొక్క తల్లిగారి ఆరోగ్యం యందు కూడా చిన్న చిన్న మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా అర్ధాష్టమమందు శని సంచారం చేస్తున్నప్పుడు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులైతే వారికి విద్య యందు బద్ధకం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వీరు ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేస్తూ ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తూ శనివార నియమాన్ని పాటిస్తూ ఆకలితో ఉన్నటువంటి పేదవారికి వీరు విశేషమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడం చేత, అంటే నూనెతో చేసినటువంటి పదార్థాన్ని వారికి వీళ్ళు ఆహారంగా ఇవ్వడం చేత ఆయన యొక్క ప్రభావం తగ్గుతుంది. శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధాల బాగుగా ఉంటుంది. అనంతరం ధనురాశి వారు. ధనురాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ రాహువు. 4వ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి గౌరవ నష్టం కలిగేటువంటి అవకాశం, వాహనముల యందు జాగ్రత్తగా ప్రయాణం చేయవలసినటువంటి ఆవశ్యకత కనబడుచున్నది. తల్లిగారి యొక్క ఆరోగ్యము కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులకి క్రోధం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశి వారు ప్రస్తుతం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని జపించడం, దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి 18 ప్రదక్షిణలు అమ్మవారి ఆలయానికి చేసి అమ్మవారిని దర్శించుకోవడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మకర రాశి వారు. మకర రాశి వారికి ద్వితీయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. ద్వితీయమందు శని ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే వాక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదో మాట ఇవ్వడం, ఆ ఇచ్చినటువంటి మాట వల్ల ఇబ్బంది పడ్డం, ధన సంబంధమైనటువంటి మాటల వల్ల ఇబ్బంది పడ్డం, ఇలాంటివి కొద్దిగా కనపడుతున్నాయి. అలాగే చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి శత్రుపీడ, శత్రువుల వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు కుజుడికి శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చేయడం, అలాగే మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం చేత వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే వీరు మానకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 12 ప్రదక్షిణలు చేయడం, అలాగే శివాలయంలో పరమేశ్వరుడికి 19 ప్రదక్షిణలు శనివారం రోజున చేయడం, అలాగే శనివారము మంగళవారము నియమాన్ని పాటించడం చేత, పేదవారికి ఆహారాన్ని పెట్టడం చేత వీరికి అన్ని విధములుగా యోగ్యప్రదముగా ఉంటుంది. మంగళవార శనివార నియమాన్ని పాటించడం మకర రాశి వారికి చాలా యోగ్యప్రదం, మంచిది. తదనంతరం కుంభరాశి. కుంభరాశి వారి అనంతరం కుంభరాశి వారు. కుంభరాశి వారికి రాశియందు శని, 4వ స్థానమందు గురుడు, 8వ స్థానమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు శని స్థితి పొంది ఉండడం చేత విపత్తులు, ఆపదలు కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. 4వ స్థానమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత ధన నష్టం కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. 8వ స్థానమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత
వీరి ద్రవ్యం ఎవరో ఒకరు అపహరించేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి వీరు ఈ వారం రోజులు కూడా మొట్టమొదట మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం చేత వీరికి అన్ని విధములుగా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార గురువార నియమాలని పాటించడం అన్ని విధాలా మంచిది. మేధా దక్షిణామూర్తి స్వామి వారిని అర్చించడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయడం, గణపతిని దర్శించడం, శివాలయానికి 21 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి ఈ వారం అంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. గురువార శనివార నియమాలు వీరు పాటించడం అన్ని విధాల మంచిది. అనంతరం మీనరాశి వారు. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. 12వ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రం చెబుతోంది. అలాగే లగ్నమందు రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే భయము కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ రాశివారు ఈ వారం రోజులు కూడా మొట్టమొదట మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు, అలాగే మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ వీరు మానకుండా దుర్గా అమ్మవారిని గాని, పార్వతీ అమ్మవారిని గాని, అక్కడ శివాలయంలో ఏ అమ్మవారుంటే ఆ అమ్మవారిని దర్శించడం, శివుణ్ణి దర్శించడం, 27 ప్రదక్షిణములు శివాలయానికి మానకుండా ఈ వారం రోజులు చెయ్యడం చేత, ఆవుకి చక్కటి ఆహారాన్ని పెట్టడం చేత వీరికి ఈ వారం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఈ వారం శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాల ఈ రాశి వారికి మంచిది. ఈ 12 రాశుల యొక్క వారఫలములు ఇవి. అలాగే ఆదివారం రోజు ఉన్నటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. ఆ రేవతి నక్షత్రం యొక్క మంత్రాన్ని స్మరించి మీ అందరినీ కూడా ఆశీర్వదించి సెలవు తీసుకుంటాను. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దధుః భాగధేయేనైవైనం ప్రణజతే బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంగేర్తజేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాత్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. ఓం పోషారేవత్యన్వేతి పంథాం పుష్టిపదే పశుపావాజపస్యౌ యమాని హవ్యా ప్రజతాజుషాణా స్వగైర్నో జానైరుపజాతాం యజ్ఞం క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీనః గావో నో అశ్వాకుం అన్వేతు పూషా అన్నగుం రక్షంతౌ బహుధా విరూపం వాజగుం సనుతాం యజమానాయ యజ్ఞం. భాను భాస్కరమార్తాండఛండరశ్మి దివాకర ఆరోగ్యమాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహి మే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతాజింద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతాయమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉత్తరదిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయతి జజే ఏవం వేదా పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం
ప్రజగా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. యజమానానాం సకుటుంబానాం సపరివారాణాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు.